అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 5 నెలలుగా హైదరాబాద్, తెలంగాణ పేద ప్రజలు అరచేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. మొట్టమొదటి ఎక్కడ మొదలైంది? హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల పక్క పొంటి కట్టుకున్నటువంటి బస్తీలు కావచ్చు, పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు, హైడ్రా పేరిట నోటీసులు లేకుండా కనీసం సామాన్ తీసుకుపోతాం, మీ కాళ్ళు మొక్కుతామని చెప్పి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా బూటు కాళ్ళతో తన్ని ఆ ఇల్లు కూలగొట్టినటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజానికల్లో ఒక ఆందోళన మొదలైంది. ఈ ముఖ్యమంత్రి పేదల కోసం, ఈ ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరిస్తారని చెప్పి మేము ఓట్లేస్తే, ఈ ముఖ్యమంత్రి వాళ్ళకం చూస్తూ ఉంటే పేదల ఇల్లు కూలగొట్టి గూడు లేకుండా చేసి ఇలా మా బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి భావన అప్పుడే వచ్చింది. నేను 4-5 నెలలుగా అనేక చెరువుల దగ్గర తిరిగిన. అది షెఫిల్గూడ చెరువు కావచ్చు, అది అల్వాల్ చెరువు కావచ్చు, బోయినపల్లి చెరువు కావచ్చు, పూకటపల్లి నల్ల చెరువు కావచ్చు, ఇవాళ 70 ఏళ్ళ క్రితం కట్టుకున్న ఒడ్డెర కాలనీ జొన్నల బండ కావచ్చు. ఎక్కడికి పోయినా ఒకటే మాట, బిడ్డ మేము 70 ఏళ్ళ నుంచి ఉన్నాం బిడ్డ, మేము 50 ఏళ్ళ నుంచి ఉన్నాం బిడ్డ, మేమంతా 60 గజాలు 70 గజాలు ఇళ్ళల్లో పని చేసుకొని కూరగాయలు అమ్ముకొని మా సర్వస్వాన్ని ఇక్కడ పెట్టుకున్నాం బిడ్డ అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్న తీరు నిజంగా బాధేసింది. మేము మొదట్లో మాట్లాడిన నాడు ఎవరు తీసుకుని రాలేదు, కానీ ఒక నెల 15 రోజుల తర్వాత వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు సమాజానికి ముట్టి యావత్ ప్రజానికమంతా కూడా వాళ్ళకు సాలిడారిటీ చెప్పిన తర్వాత ఆ దుర్మార్గపు ఆలోచనకి తోక ముడిచిండు రేవంత్ రెడ్డి. ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసి ప్రక్షాళన తెచ్చాడు. మూసి ప్రక్షాళన అనేది ఒకవైపు ఏమో ఎవడన్నాడు 1,00,000 కోట్ల రూపాయలు, ఆయనే స్వయంగా ఈ మూసిని 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి లండన్ నగరంలో ఉన్నటువంటి తేమ్ నది లాగను, లేకపోతే మొన్న వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఏ దేశానికైతే పోయి వాళ్ళు చూసొచ్చిండ్రో అలాంటి గొప్ప నది నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఒకవైపేమో ఎవడన్నాడు మేము ఎక్కడ కూలగొడతలేము, ఎక్కడ ఎవరిని ఎల్లగొడతలేము, ఎక్కడ కూడా ఆందోళన పడసక్కలే అని చెప్పి ఒకవైపు చెప్తూనే మరోవైపు మొన్న 140 కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం ఇచ్చిన ఆ రిపోర్ట్ వస్తుందని చెప్పి ఒకవైపు చెప్తున్నాడు. మొన్న నల్లగొండ జిల్లా రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీ వాసులు అడ్డుకోవడం వల్లనే మూసి ప్రక్షాళన జరుగుతలేదు, 13 ఎకరాలు 15 ఎకరాలు భూములు కలిగిన రైతులు ఇలా ఒక గుంటెడు భూమి లేక ఇలా వాళ్ళ దగ్గర పనిచేసే కూలీలలాగా జత కలిసి ఇలా అడ్డ మీద కూలీలుగా మారిపోయిన చరిత్ర నువ్వు మర్చిపోకు. నువ్వు అంటున్న ఏమి నౌకలు ఇస్తావా? ఇప్పుడు నీకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది శంషాబాద్ దగ్గర, వాళ్ళ భూములన్నీ కూడా గుంజుకున్నారు. భూములు పోని వాళ్ళకేమో ఎకరం 40 కోట్లు 50 కోట్లు అని చెప్పి మురిసిపోతున్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు ఏమైంది? వాళ్ళు పోయి ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తే టాయిలెట్ కడిగే కాడ, టీలు అందించే కాడ, నేను అన్నది ఏ ఊరమ్మా అంటే, అయ్యా నా ఊరు ఈ శంషాబాదు, నాది 3 ఎకరాల భూమి పోయిందిలా, ఇవాళ ఉంటే 100 కోట్లు అవు బిడ్డ, ఇలా 8,000 రూపాయలకు 9,000 రూపాయలకు పనిచేస్తున్న బిడ్డ అని చెప్పి మాట్లాడుతుందంటే, ఇలా ఎవడు నువ్వు? ఈ పోలేపల్లిలో భూములు పోయినాయి, మహబూబ్నగర్లో ఏమిచ్చింది అక్కడ? ఇవాళ ఎవ్వడు కూడా పెద్ద నౌకలు ఇయ్యరు. ఇక్కడ ఫార్మా కంపెనీలు వచ్చినా నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మూసి అటుపక్కకి ఇటుపక్కకు అంతటి భూములు తీసుకోవట్లే. పనిగిరి కాలనీ మీదనే పడ్డది వాళ్ళకు కన్ను, వాళ్ళకు కొత్తపేట మీదనే పడ్డది కన్ను, వాళ్ళకు మారుతినగర్ మీద పడ్డది కన్ను, వాళ్ళకు రామంతపూర్ మీద పడ్డది. ఎందుకంటే ఇది మంచిగా ఉన్నది, విలువైన భూమి ఉన్నది. ఇక్కడ గజం 1,00,000 రూపాయలు ఉన్నది. ఇక్కడ ఈ భూములన్నీ కూడా గుంజుకొని అదాని లాంటి అంబానీ లాంటి కట్టబెట్టి ఇక్కడ పెద్ద చూసినావు. నేను జ్యోతి పేపర్లు వేసింది, ఒక పెద్ద సిటీ కట్టినట్టుగా 20 అంతస్తుల 40 అంతస్తుల భవనాలున్నట్టుగా మంచి బ్రహ్మాండమైన చెట్లు, ఆ విజువల్స్ అన్ని వేసి ఇవాళ చూపిస్తున్నారు. నీ రంగుల ప్రపంచం కాదు బిడ్డ. మేము ఒక తరానికి తరమే కన్న బిడ్డల్ని వేసుకొని కనిపించిన అమ్మా నాన్నను కన్న ఊరిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాం. ఒక తరం కష్టపడితే 60 గజాలు 70 గజాలు కొనుక్కొని మేము ఇల్లు కట్టుకుంటే ఇవాళ మా ఇళ్ళను గుంజుకొని మా బతుకులలో మట్టి కొట్టకని చెప్పి ఇలా అంటుంటే నువ్వు ఇంకా పట్టించుకోకపోతే మాత్రం పిచ్చి పని చేస్తే మంచిది కాదు. నేను చిలుక పలుకులు పలికే మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇట్లాంటి అహంకారపూరితమైన ఈ ముఖ్యమంత్రి మాటలతో
మీరు ప్రజల క్షేత్రంలో తిరగకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రజలే మీ ఎంట పడే పరిస్థితి వస్తుంది. బుల్డోజర్లు మా మీదకి రావు బాబు, బుల్డోజర్లు మా మీదకి రావు. రేపు బుల్డోజర్లు మీ మీదకి వస్తాయి. మూసీ నదిలో కాంగ్రెస్ పార్టీని పాతరేసేదాకా తెచ్చుకోకండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా. ఈ పిచ్చి ప్రతిపాదన బంద్ చేయమని చెప్పి కోరుతున్నా. ఈ ఇల్లు కూడా చేసుకో, మంచిగా జీడిమెట్ల నుంచి వచ్చినట్టు కెమికల్ వాటర్ రాకుండా చేసుకో, ఇవాళ డ్రైనేజీ వాటర్ రాకుండా చేసుకో, మూసీలో మంచి కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్లు పారించే ప్రయత్నం చేయి, వరదలు రాకుండా అటుపక్క ఇటుపక్క సిమెంట్ కాంక్రీట్తో మంచి కరకట్టలు వేసుకో. ఇవాళ అవసరమైతే పూటకెత్తి 1,50,000 కుసకులు అంటున్నావు, 2 లక్షల కుసకు నీళ్లు పట్టేటువంటి మూసీ నది బయటపడాయి. గట్ట చేయి కానీ ఈ పిచ్చి పని చేసి ఏమవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కాక కానీ నువ్వు నిజాం సర్కారు కాదనే విషయం మర్చిపోదు. మా ప్రజల ఆశీర్వాదంతో నీకు అధికారం వచ్చిన విషయం మర్చిపోద్దని చెప్పి హెచ్చరిస్తాను. 3 నెలలే పనిగిరి కాలనీ కావచ్చు, మారుతి నగర్ కావచ్చు, ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఎంత భయంకరమైన సత్యాలు బయటకు వస్తున్నాయంటే, మీరు ఇప్పుడు షూట్ చేసుకోండి. ప్రతి ఇంటి యజమాని కోర్టుకు పోయి 20,000 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని, 50,000 ఖర్చు పెట్టుకొని మా ఇల్లు కూలగొట్టొద్దని చెప్పి స్టే తెచ్చుకున్నారు. ఇక్కడ గతంలో ఎవరైతే ఇళ్లలో కిరాయిలకు ఉండేదో కిరాయిదారులంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కిరాయి మీదనే బతికే కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. ఇక్కడ 3 నెలలుగా 4 నెలలుగా ఓ ఇల్లు అమ్ముదామంటే కానీ, ఓ ఇల్లు కొందామంటే కానీ ఎక్కడ లేదు. ఇక్కడ ఒకవేళ తన కొడుకు అమెరికాకు పోవాలంటే, తన బిడ్డకైనా పెళ్లి చేయాలనుకుంటే, లేకపోతే తనకి ఏదైనా ఆపద వస్తే ఇల్లు అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు. ఇక్కడ బ్యాంకు రుణాలు రావు. ఇక్కడ ఏదైనా ఇల్లు బ్యాంకులో పెట్టి తెచ్చుకుందామంటే బ్యాంకు రుణాలు రావు. ఇవాళ ఇక్కడనే సాగర్ అపార్ట్మెంట్స్ అని కూడా కడుతున్నారు. సాగర్ అపార్ట్మెంట్స్ వాళ్ళు 3 సంవత్సరాల క్రితం అందరూ అడ్వాన్స్ ఇచ్చిండ్రు, సగం డబ్బులు కట్టిండ్రు. అది ఇవాళ పూర్తి అయిపోయింది. ఇవాళ వాళ్ళ యజమాని దగ్గర పోయి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా మీ ఇల్లు మాకొద్దు, మీ అపార్ట్మెంట్ మాకొద్దు, మా డబ్బులు మాకు ఏమంటారు. ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఆయన అంటే మాట ఏంటంటే, నాకు మరో మార్గం లేదు సార్, ఆత్మహత్యనే చేసుకోవాలి, లేకపోతే నేను ఇళ్ళన్నా అమ్ముకోవాలి తప్ప వేరే మార్గం లేదని చెప్పి మాట్లాడుతున్నాను. అంటే ఇట్లా ఇక్కడ పనిగిరి కాలంలో ఇప్పటిదాకా ఆయన అంటుండే పూర్ణం ప్రభాకర్ గారిని బలవంతంగా చేస్తారేమని చెప్పి, ఇక్కడనే గీత అంటామన్నది ఆమె ఇంటర్వ్యూ తీసుకోండి. 9 నెలల గర్భవతి ఆమె అన్న ఒక మాట ఏంటంటే, అంటే మనిషి అంటోని చెలింపజేస్తుంది. నాకు డెలివరీకి ఇంకా 3 రోజుల డేట్ ఉన్నది, నేను నా ఇంట్లో డెలివరీ అయితే ఒక 1 మంత్ టైం ఇవ్వండి, వెళ్ళిపోతా అని చెప్పి బలవంతంగా నెట్టేసి 4 రోజులు లేదు, 2 రోజులు లేదు, నువ్వు కనుక వెళ్ళకపోతే ఇంత డబుల్ బెడ్రూమ్ కూడా రాదు అనే మాట. ఆ పక్కకే ఉంటుంది ఒక ఆమె పేరు నాకు సంధ్యారాణి ఖాళీ చేసేపోయింది. మొత్తం సంధ్యారాణి ఖాళీ చేసుకొని పోతుంటే కాలనీ వాసులు అడ్డుకొని, పోలీసులు ఏం చేయలేరు, గవర్నమెంట్ ఏం చేయలేదు, మేము ఉంటాం మీకు అన్నామని చెప్పి మళ్ళీ సామాన్లు దించిపిచ్చి అక్కడ ఉంచారు. ఇంకొక ఆమె టైలరింగ్ చేసుకొని బతుంది, ఆమె భర్త లేడు పాపం. తన ఊర్లో ఉన్న సర్వస్వాన్ని అమ్మి ఇక్కడ చిన్న షెడ్ వేసుకొని మిషన్ కుట్టుకొని తన కుటుంబాన్ని, తన పిల్లల్ని పోషించుకునేటువంటి మహిళ. ఆమె పేరేందో నాకు తెలియదు, కానీ ఆమె ఏడుసుడు అంటే మామూలు ఏడుసు కాదు. ఇక్కడ ఒక ఆయన పెట్రోల్ పోసుకుని మహేష్ అనే అబ్బాయి, ఒకవేళ మీరు మా ఇల్లు కూలగొడితే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని చెప్పి మహేష్ అంటేనే పెట్రోల్ పోసుకున్నాడు. అంటే ఒక ఆయన పెట్రోల్ పోసుకున్నాడు, ఒక ఆయన ఉరేసుకొని చచ్చిపోతా అంటున్నాడు. ఇక్కడ ఈ బాధను భరించలేక లక్ష్మమ్మ, ఆమెకు హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించింది కాళీవాసం. యాదిరెడ్డి అని చెప్పి ఇంకొక ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ చేశారు. వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, సరే మీరు రాకముందు బిక్కుమంటూ బతికినాం, ఇవాళ కొంచెం ధైర్యం వచ్చింది, కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు 4 రోజులలో మూసి ప్రక్షాళన మొదలు పెడతాం, బీజేపీ నాయకుల మీద బుల్డోజర్లు ఎక్కిస్తాం, ఎవడు అడ్డం వచ్చినా ఊరుకునే లేదు, రాజేందర్ నీకు పిచ్చి కుక్క కడితే చచ్చిపోతావు అని చెప్పి ఎప్పుడైతే హెచ్చరికలు చేస్తూ ఉండో, ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర అనేక రకాల హంగులు ఉంటాయి కాబట్టి అవి విన్నప్పుడల్లా ఏమవుతుందంటే వీళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మూసి అటుపక్కకి ఇటుపక్కకు ఉన్నటువంటి పేదల ఇళ్లలో ఇలా ప్రశాంతత లేకుండా చేసిండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.